హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 2025 మార్చి 25న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక కీలకమైన సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానాన్ని పూర్తిగా ప్రభావితం చేయగల మార్పులను కలిగి ఉంది. ఈ సవరణ వల్ల ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, అలాగే ఈ మార్పులు చేయడానికి గల కారణాలు ఏంటి, తద్వారా పెన్షన్ సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు దీని మీద ఎలా స్పందిస్తున్నాయి అనేటువంటి అంశాల మీద అయితే ఇప్పుడు మనము చర్చిద్దాము. యాక్చువల్గా ఈ సవరణ బిల్లులో ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే పెన్షనర్ల పాత పెన్షనర్లు పెన్షనర్లను పాత పెన్షనర్లు మరియు కొత్త పెన్షనర్లు అని విభజించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రిటైర్మెంట్ తేదీ ఆధారంగా పెన్షనర్లను వేరు చేయడం ద్వారా వారి హక్కులను ప్రభావితం చేయడానికి ప్రణాళిక వేసినట్టు కనిపిస్తోంది. కొత్తగా రిటైర్ అయ్యే వారికి మాత్రమే కొత్త వేతన సంఘం సిఫార్సులు వర్తిస్తాయి, కానీ పాత పెన్షనర్లకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. రెండవది, పెన్షన్ పెరుగుదలపై కీలక మార్పులు. డియర్నెస్ అలవెన్స్ మినహా పెన్షన్ మొత్తంలో ఎలాంటి పెరుగుదల ఉండదు అని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. ఇది భవిష్యత్తులో పెన్షనర్లకు ఆర్థికంగా తీవ్రమైన దెబ్బ అవుతుంది. మూడవది, వేతన సంఘం సిఫార్సుల అమలు. కేంద్రం అధికారం మాత్రమే. సో వేతన సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అమలు చేయాలనుకుంటే అప్పుడు చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రస్తుత వేతన సంఘం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ప్రయోజనం కల్పించే హక్కు అయితే ఉండదు. సవరణ బిల్లు అమలు తేదీ వెనుకకు వర్తింపు అంటే రిట్రోయాక్టివ్ ఇంప్లిమెంటేషన్. ఈ సవరణ బిల్లు 1972 నుంచి అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. అంటే గత 50 ఏళ్లుగా పెన్షన్ల విధానంలో ఎలాంటి మార్పులు జరగకూడదనే నియమాన్ని ఈ ప్రభుత్వము పూర్తిగా మార్చివేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ విధానంలో కీలక మార్పులు, ఉద్యోగులకు, పెన్షనర్లకు పెనుముప్పు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ఈ విధంగా చెప్తున్నారు. సో ఈ చట్టంలో మేము పెన్షనర్ రూల్స్లో మార్పులు చేయలేదు, కేవలం కోర్టు కేసుల నుండి బయటపడేందుకు మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొచ్చాము అని అయితే చెప్తున్నారు. కానీ పెన్షనర్ సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించాయి. పెన్షనర్ సంఘాలు, కార్మిక సంఘాలు ఆగ్రహం. ఎన్సిసిపిఏ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్, భారత పెన్షనర్ సమాజం, ఏఐటియుసి, సిఐటియు వంటి ప్రధాన కార్మిక సంఘాలు ఈ చట్టం పెన్షనర్ల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తుందని తక్షణమే వెనక్కి తీసుకోవాలని అయితే డిమాండ్ చేశాయి. ఏప్రిల్ 3, 2025న దేశవ్యాప్తంగా అయితే నిరసనలు, అంటే 2 రోజుల తర్వాత పెన్షనర్ సంఘాలు ఏప్రిల్ 3వ తేదీన దేశవ్యాప్తంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. పెన్షన్ విధానంలో ఈ మార్పులు ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని స్పష్టం చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మార్పులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రభావం చూపిస్తాయా అంటే అవునండి. కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ మార్పులు మనకు వర్తించవు, కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే అని అయితే భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఇది పూర్తిగా పొరపాటే అండి. సో 2004లో సిపిఎస్ విధానం మొదటగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అనుసరించాయి. 2021లో కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపు నిలిపివేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే విధానం అనుసరించాయి. రేపు ఈ చట్టం కేంద్రానికి వర్తిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే మార్గాన్ని అనుసరించే అవకాశం అయితే ఉంది. పెరిగిన కోర్టు కేసులు, ప్రభుత్వ చర్యలు. చాలామంది పెన్షనర్లు కోర్టులో కేసులు వేసి పెన్షన్ పెరుగుదల కోసం న్యాయపరమైన హక్కులు సాధించుకుంటున్నారు. అయితే ఈ బిల్లు కారణంగా ఇకపై కోర్టులో కేసు వేసే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకంగా ఏదైనా లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా నిరోధించబడుతుంది ఈ చట్టం వల్ల.
సో, మరి భవిష్యత్తులో పెన్షన్ పూర్తిగా రద్దు చేసే ప్రమాదం ఉందా? దీనిపైన అదేమన్నా జరుగుతుందా? కుట్ర జరుగుతుందా? అంటే 2004లో సీపీఎస్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు పెన్షన్ రద్దు కాదు, కొత్త విధానం మాత్రమే అనైతే చెప్పారు. ఇప్పుడు 2025లో పెన్షన్ పెరుగుదలను నిలిపివేసే చర్యలు తీసుకుంటున్నారు. రేపు 2035కి పెన్షన్ మొత్తం తీసేసే అవకాశం ఉందని పెన్షనర్ సంఘాలైతే ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు మరి ఏం చేయాలి దీనికోసం ఇలా జరగకూడదంటే? అంటే ఇది కేవలం పెన్షనర్ల సమస్య మాత్రమే కాదు, ఉద్యోగులకు కూడా భవిష్యత్తులో పెద్ద ముప్పే. ఎందుకంటే నేడు ఉద్యోగి అయినా రేపు పెన్షనర్ అవుతారు. కాబట్టి అందువల్ల ఒకరిపై ఒకరు ఆధారపడకుండా ఐక్యంగా పోరాడితేనే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పెన్షన్ విధానం మార్పులు ఉద్యోగులు, పెన్షనర్లందరికీ తీవ్ర ఆర్థిక ముప్పుగా మారే అవకాశం ఉంది. పెన్షన్ భవిష్యత్తును రక్షించుకోవాలంటే పెన్షనర్ సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగులు అందరూ ఐక్యంగా సమ్మె నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విషయంపై మరింత అప్డేట్స్ కోసం ఈ అంశాలపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. అలాగే ఈ యొక్క కొత్త పెన్షన్ రూల్స్‌పై ఏపీ రాష్ట్ర పెన్షనర్స్ సంఘ అధ్యక్షుల వారు తన అభిప్రాయాన్నయితే బహిర్గతం చేశారు. సో, మరి ఆయన మాటల్లోనైతే విందాము. ఆంధ్రప్రదేశ్‌కి ఏమైనా ప్రమాదం ఉందా? ఉంటే ఏ విధంగా దానికి సాల్వ్ చేసుకోవాలి? సో, మరి దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటనే ఇవన్నీ గూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మొన్న మంగళవారం నాడు కేంద్ర ఆర్థిక బిల్లు 2025లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి కేంద్ర పౌర సేవల అంటే పెన్షనర్స్ యొక్క నిబంధనల సవరణ బిల్లు సభ ఆమోదించడం జరిగింది. అయితే దీనివల్ల పే రివిజన్ కమిషన్ ఏ రోజునైతే రిపోర్ట్ ఇచ్చి అమలుపరచాలని ఒక కటాఫ్ డేట్ ఇస్తుందో ఆ రోజు తర్వాత అయిన వాళ్ళకి మాత్రమే ఈ పే రివిజన్ యొక్క ప్రతిఫలాలు అందుతాయి. మరి మిగతా పూర్వం రిటైర్ అయిన వాళ్ళకి ఇది వర్తించదు అనేటువంటి ఒక సారాంశం దీంట్లో మనకి కనపడుతుంది. దీని మీదట ప్రతి పెన్షనర్ కూడా కంగారు పడిపోయి చాలామంది ఫోన్ చేసి ఏమిటండి, ఏం చేస్తారు, అలాగే మెసేజ్లు బట్టి ఏం చేయాలి అనేటువంటి అనేక మంది మాకు అడగడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. వృత్తిపరంగా సమాజ సేవలో 35 సంవత్సరాలు పైబడి పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఈవేళ ఇది మాపై పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా ఇలా పెట్టడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. మరొకసారి పునరాలోచన చేయాలి. అయినప్పటికీ ఇంకా పూర్తి సమాచారం మనకు అంది రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము మీకు అందరికీ కూడా తెలియపరుస్తాం. మీ అందరి వెనకాల సంఘం అనేది ఒకటి ఉంది, మీ అందరి గురించి కృషి చేస్తుంది. మీరందరూ మాకు సహకరించండి. తప్పనిసరిగా దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుని మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 4 లక్షల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫుని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు అందరికి కూడా దీని గురించి మీరు ఏమీ కంగారు పడద్దు. మేమంతా కూడా తప్పనిసరిగా మీ అందరి వెనకాల ఉండి కృషి చేసి దీన్ని కూడా ఏ విధంగా మన అందరికీ ఇబ్బంది లేకుండా పరిష్కారం చేసేటువంటి మార్గాన్ని కూడా మేము ముందుంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ